మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం దగ్గర మనం ఈ చివరి గురువారపు రాత్రి సంఘ సహవాస కూడికను మనం ఇక్కడ ప్రారంభిద్దాం. కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు ఈ సంఘ సహవాస కూడికలో ఈ అంశాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 16వ అధ్యాయం 26వ వచనం. ఇది బాగా అందరికీ తెలిసిందే, మీ అందరూ ఆలోచించేదే, ఒక్కోసారి మనసు గాయపడేదే, ఒక్కోసారి బాగా సంతోషం ఆనందం కలిగించేదే ఈ అంశం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం జిమ్మన్న. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకు ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఈ వాక్యం ధ్యానం. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల అతనికి ఏమి ప్రయోజనం? ఈ విషయాన్ని ఆలోచించే ముందు ఒకసారి లూకా సువార్తలో వెళ్దాం, 12వ అధ్యాయంలో వెళ్దాం. 16 నుండి 21 వరకు యేసుప్రభు చెప్పిన ఉపమానాన్ని ధ్యానం చేద్దాం. మళ్ళీ ఒకసారి మనం దీన్ని ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడల వాడికి ఏమిటి లాభము అనే అంశాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఇది మనం సులువుగా అర్థం చేసుకోవడం కోసం యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక ఇప్పుడు నేనేం చేయాలి? తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే ధనమును సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును అనే ఉపమానం చెప్పారు యేసుప్రభు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి లాభం అనే అంశాన్ని మనం ధ్యానం చేసే ముందు ఈ ఉపమానాన్ని ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే ఇది అక్కడికి వెళ్ళి దీనిని రెండింటిని కలిపి ఆలోచించినప్పుడు సమస్తమైనటువంటి జ్ఞానం మనందరికీ దేవుడు మన హృదయాల్లో దాన్ని పంపించేస్తాడు. ఏంటి ఒకడు లోకమంతయు సంపాదించుకోవడం అంటే? ఈ ఒక ప్రశ్నకి మనం ముందుకు వెళ్దాం. లోకమంతా సంపాదించుకోవడం అంటే ఇజ్రాయెల్ సార్, ఒకడు లోకమంతా సంపాదించుకోవడం అంటే లోకంలో మంచి ఆస్తి సంపాదించుకోవడం, లోకంలో మంచి ఇల్లు కట్టుకోవడం, లోకంలో మంచిగా ధనము సమకూర్చుకోవడం, లోకంలో గౌరవ మర్యాదలు పొందడం, లోకంలో ఒక మంచి స్థాయిలో ఉండడం, వీటన్నిటినీ కలిపి ఏమన్నారంటే లోకమంతా సంపాదించుకున్నట అన్నారు. మంచిదే, ఒకటి భూమి మీద ఇవన్నీ ఉండటం ఒకటికి మంచిదే. మరి తన ప్రాణం పోతే, ప్రాణం పోవడం అంటే భూమి మీద ఎవడు బతుకుతాడా? ఎప్పుడో ఒకసారి ప్రాణం పోవాల్సిందేగా. ఈ శరీరం నుంచి పోయే ప్రాణాన్ని గురించి ఆలోచిస్తున్నారా ఇప్పుడు? లేదా వెళ్ళి అగ్నిలో కాలే ప్రాణాన్ని గురించి ఆలోచిస్తున్నారా ఇప్పుడు? అగ్నిలో వెళ్ళి కాలే ప్రాణాన్ని గురించి ఆలోచిస్తున్నారు. తన ప్రాణమును పోగొట్టుకుంటే అర్థం ఏంటంటే దేవునితో ఉండాల్సినటువంటి గొప్ప ధన్యత ఆధిక్యతని పోగొట్టుకొని వెళ్ళి అపవాదిని వారి దూతలకు సిద్ధం చేసినటువంటి నిత్యాగ్నిలో వెళ్ళి పడటం అని అర్థం. దీనికోసమే చెప్పారు ఆయన, ధనవంతుడికి ఒక భూమి సమృద్ధిగా పండింది అన్నారు.
మనం 100 సార్లు, కనీసం ఒక 200-300 సార్లు అయినా మనం ఈ ఉపమానాన్ని ధ్యానం చేస్తుంటాం ప్రతిసారి కూడా. ఇక్కడ ఏముందంటే ఉపమానంలో దేవుడు ఆయన భూమి సమృద్ధిగా పండటం వలన ఆయన ఏం చేశారంటే దేవుని గురించిన జ్ఞానం, దేవుని పనులు వీటి మీద దృష్టి పెట్టకుండా ఆయన ఏం చేశాడంటే విస్తారమైన ఆస్తి మన కోసం సమకూర్చబడింది. ఇప్పుడు ఎంతట తరతరాలుగా సంపాదించుకున్నంత సరిపోయేంత ఉందంట ఆస్తి. ఇప్పుడు ఏమనుకున్నాడు, ఒక కొత్త ధనం వచ్చేసింది కనుక, ఒక కొత్త ధాన్యం వచ్చేసింది కనుక ఇప్పుడు పండినటువంటి విస్తారమైన పంటని ఆయన దగ్గర స్టోర్ చేసుకోవడానికి సరిపోయే స్టోరేజ్ లేదంట. ఇప్పుడు సరైన స్టోరేజ్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడట, తను ఉన్న కొట్లు పడగొట్టి కొత్తవి కట్టుకోవాలి. మీ అందరికీ ఇది సులువుగా అర్థం కావడం కోసం ఇంకొక విషయం చెప్తాను. మన సత్యానందమయ్య గారిని తీసుకుందాం ఎగ్జాంపుల్. మనమందరము అక్కడ 10 సంవత్సరాలు, దగ్గర 12 సంవత్సరాలు అక్కడ ప్రార్థన పెట్టినాం. మనం ఎక్కడ పెట్టినామంటే వాళ్ళకు ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన క్వార్టర్స్ 2 గదులే పెంకుటిల్లు ఉంటే దానికి ముందు ఒక ఇట్లా షెడ్ లాగా దింపితే ఆ షెడ్లో పెట్టినాం. మనం 10-12 సంవత్సరాలు ప్రేయర్ పెట్టినాం అక్కడ. ఆ తర్వాత సత్యానందమయ్య గారు కొంత డబ్బుల్ని రెడీ చేసుకున్నాక ఆయన ఏం చేశారంటే దాన్ని తీసేసి దాన్ని ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టారు. అంతకుముందు ఉన్న ఇంట్లో ఉన్నటువంటిప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళకి సరిపడా అన్ని హంగులు అవన్నీ ఉన్నాయా దాంట్లో. పడగొట్టినాక కొత్తది కడితే దాంట్లో ఎంత అవసరమైందో దాంట్లో కావాల్సిన అన్ని సమకూర్చి పెట్టుకున్నారు వాళ్ళు. అలాగే ఈ ధనవంతుడు ఏమనుకున్నాడంటే తనకున్నటువంటి ఇరుకుది మురికిది తీసేసి తన కోసం విస్తారమైన శ్రేష్టమైన కొత్తవి కట్టుకోవాలనుకున్నాడు. ఎందుకంటే విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది కనుక ఇప్పుడు దాన్ని అంతటినీ స్టోరేజ్ చేసుకోవడానికి అవసరమైనవి కొత్త టెక్నాలజీతో కొత్తవి కట్టించుకోవాలి కొట్లు అనుకున్నాడు. కొట్లు కట్టించుకొని దాంట్లో వాటన్నిటిని ఏమేమి పెట్టాలనుకున్నాడు. దాన్ని ఒకటైనా కొట్లు కట్టించేటప్పుడు ఒకసారి చదువురా ప్రియా ఏముందో. ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది అక్కడ. మనం ఎప్పుడూ ఆలోచించినట్టు ధాన్యాన్ని కొట్లో పోసుకోవడానికి కొట్లు కట్టించాడని అనుకుంటాం, కానీ కొట్లులో ధాన్యం ఒకటే కాదట. ఏమట, తన ఆస్తిని కూడా దాచుకునేంత సరిపోయే అన్ని కొట్లు కట్టుకోవాలంట. కొట్లన్నీ కట్టుకోవడం అయిపోయింది, వాటిలో దాచుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చీకు లేదు, చింత లేదు నాకు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇవి నాకు దేవుడు ఇచ్చారు కనుక దేవానికి స్తోత్రం అని దేవుడిని మహిమపరచడం కాదట ఇప్పుడు ఆయన చేయాల్సింది. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను దేవుని కోసం నాకు ఇవ్వబడిన ఆస్తిని తీసి ఖర్చు పెట్టడం కాదట ఇప్పుడు ఆయన అనుకునేది. ఏమనుకుంటున్నాడు ఇప్పుడు, తినుము త్రాగుము సుఖించు. ఎందుకట, ఇక నీకేం కష్టం రాదుగా, నీకు కావాల్సినంత ఆస్తి వచ్చేసి. ఒక విషయం దీంట్లో ఇక్కడ మనం కొంత టెక్నికల్గా ఆలోచిస్తే భూమి సమృద్ధిగా పండింది అని అంటే ఎవరు ఆయన సొంతం కష్టపడితే పండింది ఆ భూమి? ఇలా ఆలోచించండి ఒకసారి మీరు. మనం ఒకసారి ఈ కానుకలను గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంతకుముందు ఒకసారి మనం ఇవన్నీ ఆలోచించినప్పుడు మన పాత నిబంధన కాలం వెళ్ళిపోతే ఆ చివరి పుస్తకం మలాకీ గ్రంథంలో ఏమని రాయబడిందంటే మీ పంటని తినివేసే పురుగులను నేను ఎవరికి అందిస్తే పోతాయి ఆ పురుగులు. నువ్వు ఎన్ని మందులు కొట్టినా పోవు అవి. నువ్వు ఎన్ని మందులు తెచ్చినా, ఎగలెక్స్ కొట్టినా, కరాటే కొట్టినా, లేకుంటే ఇంకోటి కొట్టినా పోవు అవి. ఎవరు పొమ్మంటే పోతాయి? దేవుడు గద్దిస్తే పోతాయి అవన్నీ. అంటే ఇప్పుడు నీకు పంట సమృద్ధిగా పండుతుందంటే ఎవరు పండిస్తే పండుతుంది? నువ్వు 6 కాలం కష్టపడిపోయి పొలంలో ఉంటే పండిద్దా అది? దేవుడి దీవెనలు ఉంటే పండిద్దా? ఈ సంగతి మర్చిపోయాడు ఆయన. నా ఇంట్లోకి ఒక గింజ వచ్చిన ప్రతి గింజ నా దేవుడు నా ఇంట్లోకి పంపిస్తేనే వచ్చిందని అనుకోవట్లేదు ఇప్పుడు ఆయన. ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? నా సొంత కష్టార్జితం బాగా అలసిపోయేంతకు, శరీరంలో చెమట వచ్చేంత వరకు, రక్తం దారులై కారేంత వరకు నేను పోయి నా పొలంలో కష్టపడి పనిచేస్తేనే ఇది నాకు వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. కాదు, నువ్వెంత కష్టపడి పని చేసినా నీ దేవుడు నీ పంట పొలాన్ని సంరక్షించకపోతే అది నీ ఇంటికి గింజ కూడా రాదు. ఎదురైంది సార్, ఒక్క గింజను కూడా ఇంటికి తెచ్చుకోలేము. ఒకవేళ గింజని తెచ్చుకొని దాన్ని అమ్మి ఆస్తి చేసుకున్నా 2 నిమిషాల్లో దానికి బొక్క పడిపోయింది. వెంటనే అన్యాయంగా ఖర్చు అయిపోయింది. ఆ సొమ్మంతా అన్యాయంగా ఖర్చు అయిపోయింది. ఏ హాస్పిటల్ వాడుకో,
ఏ అప్పులుడుకో లేదా అప్పటికప్పుడు ఏదన్నా ఒక సమకూడని ఒక అన్యాయాన్ని సమకూర్చితే దానికి కట్టడానికో దేనికో గట్ట వెళ్ళిపోతాయి. నీ దేవుడు నీకు ఇస్తే నీకు అది ఇంట్లో ఉండిపోతుంది. ఈ సంగతి తెలియక ఆయన ఏమనుకుంటున్నాడంటే, ప్రాణమా నీకు సరిపోయేంత ఆస్తి ఉంది ఇప్పుడు, నీకు నీ సంతానానికి నీ తర్వాత సంతానానికి సమకూర్చబడిన ఆస్తి వచ్చేసింది. ఇప్పుడు చేయాల్సిన పనిని మానేసి ఇంకో పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు? చేయాల్సిందేంటి? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన చేసిన మేలులలో దేనిని మరొక అని నువ్వు చెప్పాల్సినటువంటి, నీ ప్రాణంతో చెప్పాల్సినటువంటి నీవు ఇది నా వలనే వచ్చిందని అనుకోవడం వల్ల నువ్వేం చెప్పుకుంటున్నావట? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, బాగా సంతోషించుము, ఆనందించుము అని చెప్తున్నాను. ఇప్పుడు ఏమైందట? దేవుడు ఏం చేశారట? ఇప్పుడు ఓరి యూజ్లెస్ వేలో అన్నారు, వాడిని తెలివి లేనివాడా అన్నారు. ఇది నేనే నీకు ఇచ్చానయ్యా, నేను ఆ సంగతి నువ్వు గుర్తించకపోవడం వల్ల ఈ రాత్రి నీ ప్రాణం తీసేసుకుంటాను నేను. ఏం చేస్తావు? ఇప్పుడు ఈ సంపాదించిందంతా ఎవరి సొత్తు? ఈ రాత్రికే నీ ప్రాణం పోయిన తర్వాత నువ్వు సమకూర్చి తినుము, త్రాగుము, సుఖించుము అని అనుకుంటున్నటువంటి ఈ ఆస్తి ఎవరిది? ఈ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న ఇస్తే సమాధానం లేదు ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. నేను ఒక విషయం చెప్తాను. సపోజ్ నేనే ఉన్నాను అనుకుందాం. నేను చాలా గొప్ప గొప్ప ప్లాన్లు, ప్రణాళికలు వేసి భవిష్యత్తులో ఇలాంటి పని చేయాలి, అలా పని చేయాలి, ఎంతమందికి చేయాలి, అంతమందికి చేయాలి, నేను నా ఆస్తిని ఎలా తయారు చేసుకోవాలి, అలా తయారు చేసుకోవాలి, నేను ఎన్నెన్నో ప్రణాళికలు కలిగి ఉంటాను. నేను ఆల్ ఆఫ్ సడన్ రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ ఢవక్కని చచ్చిపోయాను అనుకుందాం. ఇప్పుడు అవన్నీ నా ప్లాన్లు, ప్రణాళికలు అన్నీ ఏమైపోవాలి? నేను అన్నీ వాటి కోసం రెడీ చేసి పెట్టుకునేవన్నీ ఏమైపోవాలి? దేవుడి అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటాను. అందుకు ఉపమానం చెప్పారు ఆయన, యేసు ప్రభు అందుకు చెప్పారు ఈ ఉపమానం. నీకు వచ్చినటువంటి నీ ఆస్తి నేను ఇస్తేనే నీకు వస్తుంది అని దేవుడు చెప్పినటువంటి సంఘటన మర్చిపోయి, ఇది నేనే సమకూర్చుకున్నాను, నా కష్టార్జితమే, నా కష్టార్జితం నేను తినాలి, తాగాలి, సుఖించాలని అనుకుంటున్నావే కానీ నీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తిరిగి నీ దేవుని కార్యం కోసం ఉపయోగించాలని కానీ, నీ దేవునికే తిరిగి ఇవ్వాలని కానీ నువ్వు అనుకోవట్లేదు. అందుకు వెర్రివాడా అన్నారు, వివేకము లేనివాడా అన్నారు. ఈ రాత్రికి నీ ప్రాణాన్ని నేను తీసేసుకుంటే నువ్వు సంపాదించిందంతా ఎవరి సొత్తు అయిపోతుంది? పన్నెండో అధ్యాయంలోనే అదే 15వ వచనం పైకి వెళ్ళి చూడండి ఒకసారి ఏముందో. ఇప్పుడు ఈ ఉపమానం యేసుప్రభు చెప్పడానికి ఒక మూలమైనటువంటి బేస్డ్ ఒక వాక్య భాగం ఉంది అక్కడ పైన 15వ వచనం చూడండి ఏముందో. 15వ వచనంలో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు తావీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి అనగా ఒకని ఆస్తి విస్తరించడం ద్వారా వాడికి ఏం లాభం లేదన్నారు. వానికి ఏం ప్రయోజనం? నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను మీకు, మాటికి ఇదే చెప్తున్నాను. నేను చాలాసార్లు ఆలోచిస్తుంటాను నేను దీని గురించే. నేను మొన్ననే సుదర్శన్ సార్కి ఏం చెప్పానంటే, మొన్న సుదర్శన్ సార్ నా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమని అడగాలని చేశాను ఆయన. నేను ఏం చెప్పానంటే సుదర్శన్ సార్తో, ఇది నిజం కనుక మైక్లో ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతానమ్మా. మైక్లో ఊరందరూ వింటారు, దీన్ని ఆన్లైన్ కూడా వింటారు. ఇప్పుడు మొన్న సుదర్శన్ సార్ నాకు ఫోన్ చేస్తే ఏం చెప్పానంటే, అయ్యా కనీసం కూరగాయలు కొనడానికి డబ్బు లేక నేను 2 రోజుల నుంచి ఇంట్లోంచే బయటికి రావట్లేదని చెప్పాను నేను నా సొంత ఎక్స్పీరియన్స్. కానీ మావయ్య గారికి కారు ఉంది, మావయ్య గారికి బైక్ ఉంది,
7,000 కిరాయి కట్టే ఇల్లు ఉంది, ఒక పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉంది, ఆయన కింద ఆయనతో కలిసి పనిచేసే వాళ్ళు ఒక 100-150 మంది తయారయ్యారు. ఇప్పుడు ఆయనకు ఒక బైబిల్ కాలేజ్ ఉంది. ఇన్నుంటే నోవయ్య గారు కూరగాయలు కొంటారు, డబ్బులు లేవు. ఇప్పుడు నేను మీ అందరికీ ఈ విషయాన్ని మంచిగా నేను మీకు కావాలని నేను మీ అందరికీ దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాను. డబ్బు నీకు రావాలని దేవుడే కోరుకున్నాడు. ఎందుకంటే మనందరిని గురించి ఆయన ఏం చెప్పారంటే, మీరు రాజులైన యాజక సమూహం అని చెప్పారు. అంటే రాజుగారి దగ్గర ఏముంటాయి, ఎలాంటి ఆహారం ఉంటుంది, ఎలాంటి వస్త్రాలు ఉంటాయి, ఎలాంటి ఇండ్లు ఉంటాయి, అలా మీరు ఉండాలని కోరుకున్నారు. కాకపోతే ఆయన ఇంకేం కోరుకున్నారంటే, మీరు నా ఎడల భయము భక్తితో ఉండాలని కోరుకున్నారు. మీకు ఇవ్వబడినటువంటి ఆస్తిని మీరు మీ దేవుని కోసం వాడాలని కోరుకున్నారు. కానీ మనం ఏం చేస్తాం, మనం ఎవరిని తప్పు పట్టట్లేదు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎంతసేపు దేవుని కార్యం చేయాలనే విషయాన్ని మర్చిపోతాం. ఆదివారం చేస్తే చాలు అనుకుంటాం, అంతేనా దావి సార్? ఆదివారం చేస్తే చాలే అనుకుంటాం మనం 2 గంటలు. లేదా చివరి గురువారం ప్రార్థనను పెడితే ఆ రోజు వస్తే చాలే అనుకుంటాం మనం. లేదా మొదటి గురువారం నైట్ పెడితే చాలే అనుకుంటాం. అమ్మయ్య ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు నేను దేవుని సన్నిధిలో గడిపినాను అనుకుంటాం మళ్ళీ మనం. కానీ ఆయన చేసిన మేలులలో దేనిని నువ్వు మరవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమా ఆయన చేసిన మేలులో ఏది మరవద్దని నువ్వు అనుకోవాలని దావీదు మీకు ఒక రోల్ మోడల్ లాగా ఉంటే, మనం ఏదో ఒక 2-3 రోజులు, లేదంటే ఆదివారాలు కాక అదనం 2 వారాలు, అది మొదటి బుధవారం కావచ్చు, చివరి గురువారం కావచ్చు, వచ్చేస్తే అప్పటికే మనం దేవుని కోసం ఎంతో సేవ చేసినట్టు ఫీల్ అయిపోతుంది. అది కాదట. ఇప్పుడు ఆయన ఏం చేశారండి, పంట పొలాలని గద్దించడం వల్ల నీ ఇంట్లోకి ఆస్తి వచ్చేస్తుంది. నీ ఆరోగ్యాన్ని, నీ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఆయన గద్దించడం ద్వారా నువ్వు హాస్పిటల్ పాలు కాకుండా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కట్టకుండా దేవుడు నిన్ను సంరక్షిస్తారు. నీకు కావాల్సినటువంటి సమస్తము ఒకరిని ఏర్పాటు చేయడం ద్వారా వాడు వచ్చి నీకు కావాల్సినన్ని ఇచ్చేస్తారు ఆయన పేరు మీదనే. ఇన్ని చేసే నీ దేవుడు నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ని, నువ్వు తినడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని, నువ్వు పీల్చడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ దేవుడు చేసి నిత్యము నిన్ను కాపాడుతూ. నేను అందుకే ఎప్పుడైనా మా పిల్లలు ఎప్పుడైనా నేను నైట్ ప్రేయర్లు అయిపోయినాక నేను పోతుంటే వాళ్ళు చెప్తుంటారు నాకు, మకరుణ కానీ, ప్రియాంక కానీ, లేకుంటే మహేశ్వరి కానీ, వీళ్ళందరూ సువార్త కానీ, వీళ్ళు ఏం చెప్తుంటే అయ్యగారు జాగ్రత్తగా పోన్నాడు ప్రేయర్ అయిపోయేటప్పుడు. మా పిల్లలు నా మీద ప్రేమతో అలా చెప్తారు, అయ్యగారు జాగ్రత్తగా పోండి. నేను వెంటనే నవ్వి నాకేంట్రా అంటాను. నేను వెంటనే నాకు దేవుడు తోడుంటాడు. 2 దేవదూతలను పక్కన బాడీ గార్డ్ లాగా పెడతారు, నాకేమైందని చెప్పిపోతుంటాను నేను. ఇది నిజం, ఇదే నిజం. దేవుడు మనకు తోడుగా ఉండగా ఆయన నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన తర్వాత ఆయనలో ఇంకనూ నీకు డౌట్ ఏంటి అసలు ఆయన మీద? ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి మత్తయి సువార్తలో వచ్చి నేను ఇంకొక విషయాన్ని ఆలోచిస్తాను. నేను 31-32 వచ్చింది 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-32 వచ్చింది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని నువ్వు చింతపడదు. అన్యజనులు అనగా నన్ను ఎరగని పిల్లలు, నేను ఉన్నాననే సంగతిని మర్చిపోయినటువంటి పిల్లలు, నా యొద్దకు వచ్చు అని ప్రతి అవసరత నేను తీరుస్తానని తెలియని ప్రజలు వీటన్నిటిని గురించి ఆలోచిస్తారు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఎలా బ్రతకాలి, నా పిల్లలకి ఎలా పెళ్లి చేయాలి, నా పిల్లలు ఎలా చదివేయాలి, నా కోసం ఏం చేయాలి, హాస్పిటల్ ఖర్చులు వస్తే ఏం చేయాలి, ఇన్ని ఆలోచిస్తున్నారట వీళ్ళంతా. ఇలా ఆలోచించే వాళ్ళ గురించి ఏం చెప్పారో తెలుసా? ఎవరట ఇట్లా ఆలోచించేది? దేవుడిని లేని ప్రజలు, దేవుడు ఉన్నాడని సంగతి తెలియని ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారట. మరి నువ్వెవరు అసలు? నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు నీతో ఉన్నటువంటి వాడు, నిన్ను ప్రతి కాలంలో కాపాడుతున్నటువంటి వాడు. రోజులో 24 గంటలు కూడా నువ్వు 16 గంటలు మెరుగుతూ ఉంటే నిన్ను రోడ్ల మీద కాపాడతారు, నిన్ను పొలాలలో కాపాడతారు,
నీకున్నటువంటి ప్రతి అవసరతలో ఉద్యోగాల్లో కాపాడతారు, వ్యాపారాల్లో కాపాడతారు నిన్ను. ఆఖరికి నువ్వు పట్టుకొని నిద్రపోతుంటే నీ మంచం దగ్గర కాపలా ఉంటారు. తన దూతలను పంపించేస్తారు నీకు నిద్రలో కూడా ఏ హాని కలగకుండా ఉండడానికి, నిన్ను కాపాడడానికి దేవుడు 2 దేవదూతలు నీకు ఇచ్చేస్తారు నీ దగ్గర. నీకే కష్టం రాదు. మళ్ళీ తిరిగి పొద్దున్నే లేపుతారు. లేపగానే మళ్ళీ పడుకునేంత వరకు కాపాడుతూనే ఉంటారు. పడుకున్నాక నిద్రలో కూడా కాపాడు. ఈ చిన్న జ్ఞానం మనలో లేకపోవడం వల్ల దేవుడు మన కోసం అన్నీ చేస్తుంటే మనం దేవుడి కోసం ఏం చేయాలని క్వశ్చన్ వేస్తే మనం దేవుడి కోసం ఏం చేయాలనే సంగతిని మర్చిపోయి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం తెచ్చుకోవాలి. మరి ఇప్పటికిప్పుడు రాత్రి నిన్ను వెర్రివాడా రా అని పిలిస్తే నువ్వు తయారు చేసుకున్నవి, నువ్వు సమకూర్చుకున్నవన్నీ ఏమైపోతాయి అని ప్రశ్న వచ్చింది. నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడిగాడు ఆయన. నువ్వు భూమి మీద నువ్వు తయారు చేసుకున్నవన్నీ ఏమైపోతాయి, ఇవన్నీ ఎవడివైపోతాయి. దీనికోసం చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఒకటి ఉంది. చిన్న చిన్న చలి చీమలు అన్నీ కలిసి ఒక పెద్ద పుట్టను పెట్టుకుంటాయట. చీమలు పుట్టలు చీమలు వచ్చేసి మట్టి తెచ్చుకొని అవి తెచ్చుకొని ఇది తెచ్చుకొని పుట్టలు పెట్టుకుంటాయి. పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? దాంట్లోకి పాములు వచ్చి దొరబడి చీమలన్నింటినీ ఎలగొట్టేస్తాయి. చీమలన్నింటినీ మింగేస్తాయి ఆ పాములు వచ్చేసి. అలాగనే భూమి మీద రూపాయి తినక, దాన్ని ధరించుకోక, తినకుండా, సంతోషం లేకుండా, రూపాయి నువ్వు దేవునికి దగ్గరగా రాకుండా, నువ్వు దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధిని కూడా వదిలేసుకొని నీ రూపాయి నువ్వు దాచుకొని మూట కడితే ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు పాములు వచ్చి దాంట్లో నిన్ను కబళించి వేస్తాయి. నీ స్థాయి మొత్తాన్ని పడగొట్టేస్తాయి. నువ్వు సమకూర్చుకొని ఎంత 6 కాలం కష్టపడి వర్షంలో చలిలో కూడా నువ్వు అన్నీ తీసుకొచ్చి లోపల దాచుకుని అన్నీ పాములు తినేసి వెళ్ళిపోతాయి. నీ నివాసాన్ని కూడా ఆక్రమించేసుకుంటాయి. చిన్నప్పుడు మనం చదువుకున్నదే మన కళ్ళ ముందు కనపడేవే ఇవన్నీ. అందుకోసం ఏం చెప్పారంటే ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా జీవించాలని ఆలోచించే వాళ్ళు దేవుని పిల్లలు కాదట. ఎవరు ఇలా ఆలోచించేది? అన్యజనులు అనగా దేవుని ఎరగని వాడు ఆలోచించాలి. ఇవన్నీ నీ దేవుడు నీకు ఇవన్నీ ఇస్తారనే సంగతి నీకు తెలీదా? ఇప్పుడు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే ఈరోజు ఉండి సాయంత్రానికి వాడిపోయే గడ్డి భూమికి ఇంత అందాన్ని అలంకారాన్ని ఇచ్చినటువంటి నీ దేవుడు తన పోలికలో తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. నీకు చేయడా? ఏమి చేయడా? ఒకసారి ఆకాశ పక్షులను చూడండి, వాటికి పొలాలే లేవు అన్నారు, వాటికి వ్యవసాయమే లేదన్నారు, అవి పనికి పోయాల్సిన అవసరమే లేదన్నారు. అయినను వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా అని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు అంటే నేను నోవాయ్య గారికి ఒక కఠినమైన ప్రశ్న, మరి మాకు తిండి ఎవరు పెడతారు అయ్య గారు? మేము పనికి పోకపోతే మాకు తిండి ఎవరు పెడతారు అయ్య గారు? ఇది ప్రశ్న. ఇప్పుడు నోవాయ్య గారికి కఠినమైన ప్రశ్న. పనికి పోవద్దని ఎవరు చెప్పారు? ఎక్కడైనా ఎవరైనా చెప్పారా బైబిల్లో పనికి పోవద్దని? నీ దేవుని పని వదిలేసి పనికి పోవద్దని చెప్పారు. నీ పని ద్వారా వచ్చినటువంటి డబ్బులో కొంత సొమ్మునైనా తీసి నీ దేవుని కార్యాల కోసం వాడు అని చెప్పారు. అంతే. నువ్వు పనికి పోవద్దు, పస్తు పండుకోవాలా, నువ్వు బికారి లేకుండా ఉండాలి, బట్టలు లేకుండా రోడ్డు మీద గోసి పెట్టుకొని తిరగాలని దేవుడు ఎక్కడ కోరుకోలే. నిన్ను గురించి దేవుడు ఏం చెప్పారంటే నువ్వు రాజులైన యాజక సమూహం అన్నారు, నా సొత్తైన ప్రజలు అన్నారు. మీరంతా పరిశుద్ధ జనాంగం అండి. మీరు ఎలా ఉండాలని ఆయన కోరుకున్నారంటే మీరు రాజుల్లాగా ఉండాలని కోరుకున్నారు. మీ చేతి పనులను దీవించడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నారు. నీ కుండకి ఎప్పుడు చిల్లి పడకుండా కాపాడడానికి రెడీ ఉన్నారు. ఎప్పుడు? నువ్వు ఆయనను ఆనుకొని బ్రతికేప్పుడు మాత్రమే. నువ్వు తెచ్చుకున్నటువంటి 10 రూపాయల్లో రూపాయి ఖచ్చితంగా నీ దేవుని కోసం నువ్వు కేటాయించినప్పుడు మాత్రమే. అప్పుడు నీ పంట పొలాలని గద్దిస్తారు, నీ వ్యవసాయం వర్ధిల్లుతుంది. నీలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని గద్దిస్తారు, నీవు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మనం మారిపోతావు. నువ్వు నీకు మెడికల్ ఖర్చే రాదు అసలు. ఈ లోకంలో నిన్ను తలలాగే ఉంచుతారు కానీ నిన్ను తోగలాగా అసలు ఉంచరు కనుక నువ్వు తలలాగా ఉంటావు కనుక నువ్వు ఒక గొప్ప స్థాయినే అనుభవిస్తావు. ఇవన్నీ వద్దని పనికి పోవద్దని చెప్పలేదు దేవుడు. ఎప్పుడు పనికి పోవద్దు ఎట్లా అయ్యారు మాకు వెళ్ళదు అని అనుకుంటే ఎవరు పోవద్దన్నారు? నిన్ను పోవాలి పనికి నువ్వు. కానీ ఎప్పుడు పోవాలి నువ్వు? దేవుని కార్యం ఉన్నప్పుడు కాదు పనికి పోవాల్సింది,
దేవుని కార్యం లేనప్పుడు పనికి పోవాలి. దేవుని కార్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇంట్లోనే ఉండి నీ దేవునితో కలిసి గడపాలను. నీ దేవునితో కలిసి సంతోషించాలి, ఆనందించాలి. ఆకాశ పక్షుల్ని పోషించే నీ దేవుడు నిన్ను పోషించడం. నీకు ఇవన్నీ కావాలని ఆయనకి తెలుసా, నువ్వు రాసిపెట్టాను. ఇప్పుడు చదవండి, ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో 32వ వచనం. ఏవన్నీ ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలనే చింత నీకు అవసరం లేదయ్యా. ఇవన్నీ అనగా నీకు కావాల్సినటువంటి తిండి, నీకు కావాల్సినటువంటి ధరించుకోవడానికి కావాల్సిన బట్టలు, నువ్వు ఏ విధంగా సుఖంగా ఉంటావో నీకు కావాల్సిన అవసరాలన్నీ, ఇవన్నీ నీకు అవసరమని పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రికి తెలుసు. ఆయన నీకు కావాలని తెలుసు. ఆయన ఇప్పుడు నేను మా రేవంత్ ఒకసారి నేను ఎగ్జాంపుల్ తెచ్చుకుంటా. సాత్విక్ సార్ అడిగితేనే నువ్వు ఆయన కావాల్సిన బట్టలు కొనిస్తావా? షైని అడిగిందనే నువ్వు ఆమెకు మాంసం వండి పెడతావా? షైని అడిగిందనే ఆమెకు బట్టలు కొంటావా? షైని అడిగిందని ఆమెకు చెప్పులు కొంటావా? ఒకసారి నువ్వు ఆలోచించాలి. మీరందరూ ఆలోచిస్తూ ఉండాలి. మీ పిల్లలు అడిగితేనే, మీ పిల్లలు వచ్చి మీ దగ్గరకు వచ్చి 100 సార్లు గోజాడితేనే కొనిస్తారా మీరు? వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ఆఖరికి మా జాయిన్ మన స్కూల్లో జాయిన్ చేయాల్సి వస్తే వాడు పోయి వైరాల్లో జాయిన్ చేస్తాడు. ఏం మునగల్లో ఉండగా, మీ ఇంటి పక్కనే ఉండగా స్కూలు, ఎందుకు వైరా తీసుకుపోయి వాళ్ళని బస్సుల్లో తీసుకుపోయి బస్సుల్లో వచ్చేలాగా మీరు ఎందుకు తీసుకుపోయి అక్కడ చదివిస్తున్నారు మీ పిల్లల్ని? ఎందుకంటే మీ పిల్లలు ఒక గొప్ప చదువుని చదివి గొప్ప వాళ్ళగా మారిపోవాలని తండ్రులుగా మీరు కష్టపడి, బాధపడి, శ్రమపడి మీరు సంపాదించినటువంటి మీ ఆస్తిలోంచి తీసుకెళ్ళి వేల రూపాయల డొనేషన్ కట్టి వాళ్ళని చదివిపిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద జీవించే మీకే మీ పిల్లల మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము, ఇంత ఆలోచన ఉంటే పరలోకంలో ఉన్నటువంటి మీ దేవునికి మీ మీద ఏం ఆలోచన లేదా? మిమ్మల్ని ఆయన ఏం చూసుకోండి. అసలు అంతా మీరే కష్టపడి రక్తం చెమటోడ్చి మీరు సంపాదించుకొని. సరే, నా దగ్గర ఇక్కడ ఒక కాన్సెప్ట్, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. నిన్ను తలగానే ఉంచుతా, తోకగా ఉంచానంటే దాంట్లో ఏమర్థం ఉందో తెలుసా? నేను అందరికంటే గొప్పవాడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను అట్నే ఉంచుతాను. బాధపడదు. మీరందరూ బాధపడకూడదని మళ్ళీ 1-2 సార్లు ఆలోచిస్తున్నాను. నీకు బుధవారం పొదుపు ఎందుకు వచ్చిందో తెలుసా? నీకు గురువారం పొదుపు ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి దాచి వాడి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? అసలు తెలుసా మీ అందరికీ? అసలు మీ దేవుని మీద విశ్వాసంతో, మీరు దేవుని కార్యాలతో, దేవునితో ఆనుకొని ఉండటం మర్చిపోయి మీరు మీ సొంత కష్టార్జితాన్ని నమ్మారు కనుక అది మీకు సరిపోవట్లేదు. అంతే. నీ అవసరాలు పెద్దగా ఉన్నాయి, నీకు వచ్చే ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయి. తద్వారా ఏమైందంటే దీన్ని వెళ్ళడం కోసం ఎక్కడో కొన్ని అప్పు చేసిన పరిస్థితి ఏర్పడింది. మనందరికీ అప్పు చేయడం వల్ల తిరిగి వాడి దగ్గర నుంచి మాటపడాల్సిన అవసరం ఏర్పడింది. మనం అది చెల్లించడానికి గడగడలాడుతూ జ్వరం వచ్చిన పనికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒంట్లో బాగలేకపోయినా పనికి పోవాల్సి వస్తుంది. జ్వరం వచ్చినా పనికి పోవాల్సి వస్తుంది. వాడు కడుపులో వచ్చి ఉంగలు చుట్టుకొని మీద పడ్డా సాయంత్రం వాడు వస్తాడు కాబట్టి వాడి కోసం పోవాల్సి వస్తుంది పనికి. నీ దేవుని యొద్దకు రా, నీ దేవునితో కలిసి ఉండు. నువ్వు నీ దేవుని కార్యాల్లో ముందు నీ అడుగు. నువ్వు నీకు అసలు ఇవన్నీ ఎంత మాత్రం రానే రావు. ప్రతిదీ దేవుడు గద్దించేస్తాడు. నువ్వు సంతోషము, ఆనందంతో దేవునికి ఇచ్చే విషయంలో పిసినాడతానవే, దేవుడితో గడిపే సమయాన్ని ఇచ్చే విషయంలో పిసినాడతానవే, దేవుని కార్యాలు చేయాల్సి వచ్చినా పిసినాడతానవే, అన్ని విషయాల్లోనూ పిసినాడతానవే. ఆఖరికి ఇక్కడ కానగలు ఏమన్నా కూడా పిసినాడతానవే. దీంట్లో చినిగిపోయిన నోట్లు ఉంటాయి. మళ్ళీ నాకు ఇంకా బాధే అది. అంత బాగా చినిగిపోయిన నోట్లు ఉంటాయి, దాంట్లో పనికిరాని నోట్లు ఉంటాయి, నలిగిపోయిన నోట్లు ఉంటాయి. మరి నీకు దేవుడు ఎలా ఇస్తారు? దీన్ని ఆలోచిస్తుండట ఒకసారి. మీ దేవుడు మీకు ఇవ్వాలి అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటని ఆలోచిస్తున్నాను. నీకు తినాలని, నువ్వు ధరించుకోవాలని, నువ్వు జీవించాలని నీ ప్రతి అవసరత దేవుడికి తెలియదా? ఇవన్నీ ఆయనకి తెలుసా? నీకు ఇవన్నీ నీకు కావాలని ఆయనకు తెలుసా? ఒకసారి నేను ఇంకొక విషయం వెళ్ళి సామెతల గ్రంథంలో వెళ్ళి చూస్తాను. నేను ఒకసారి రండి ఒకసారి సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 4-5 వచనాలు.
ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టాయి నువ్వు ఇప్పుడే. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవు. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవు. నువ్వు ఐశ్వర్యం పొందాలని నువ్వు ప్రయాసపడొద్దంట. నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటే నీకు కావాల్సిందంతా ఇచ్చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. యేసుప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను నేను. నువ్వు ఏది ఇస్తే అది 100 రెట్లు నీకు ఇచ్చేస్తా అన్నాను ఆయన తిరిగి. ఏదైనా దానికి 100 రెట్లు తిరిగి నీకు ఇచ్చేస్తా. నువ్వు ఐశ్వర్యాన్ని అలా పొందాలి. దేవుని యొక్క నుండి పొందే ఐశ్వర్యం కావాలి నీకు నువ్వు సమకూర్చుకోవడానికి ఐశ్వర్యం కావాలనుకుంటే ఏముంటుందో తెలుసా? దాంట్లో మోసం, దగ ఉంటుంది, కుట్ర ఉంటుంది. భూమి మీద ఒక ఆశని సంపాదించుకోవడానికి ఒకడు నడిచే నడత ఎలా ఉంటుందో తెలుసా? ఎదుటోడిని మోసం చేయాలని, ఎదుటోడికి అన్యాయం చేయాలని, వాడికి బలవంతంతో గుంజుకోవాలని, లాక్కోవాలని, వాడికి అన్యాయం చేయాలని ఇన్ని చేస్తే తప్ప ఒకడు ఐశ్వర్యవంతుడు కాలేడు భూమి మీద. కానీ అదే నీ దేవుడు. నువ్వు ₹1 ఇస్తే నీకు తిరిగి 100 ఇవ్వడం మొదలుపెట్టినాక, నువ్వు రోజుకొక రూపాయి ఇవ్వడం ద్వారా, రోజుకొక 100 తిరిగి పొందడం ద్వారా నీ దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తే అది భూమి మీద మాత్రమే కాకుండా పరలోకంలో కూడా నీ కోసం ఉంటుంది. భూమి మీద మాత్రమే కాదు, కేవలం భూమి మీదనే కాదు, పరలోకంలో కూడా నీ కోసం ధనాన్ని సమకూర్చు. దీనికోసం ఆయన ఏం చెప్పారు తెలుసా? భూమి మీద మీకోసం ధనాన్ని వద్దు అన్నారు. మరి ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలంటే మీరందరూ పరలోకంలో మీకోసం ధనాన్ని పొందాలి. పరలోకంలో ధనం రావాలంటే భూమి మీద చేయాల్సినటువంటిది ఏంటో తెలుసు. ఇప్పుడు ఒక అమెరికన్ డాలర్ ఉందనుకుందాం. ఒక అమెరికన్ డాలర్ నా దగ్గర ఉంటే అది ఇక్కడ రూపాయి చెల్లది. ఇది డాలర్ ఈ ఊర్లో చెల్లదు. అది ఈ ఊర్లో ఆ డాలర్ చెల్లాలంటే నేనేం చేయాలంటే దాన్ని ఇండియన్ రూపాయలోకి మార్చుకోవాలి నేను. అప్పుడు అది ₹80 వస్తాయి దానికి, వాళ్ళ ₹1. ఇక్కడ మనం డాలర్ని ఇండియన్ రూపాయలోకి మార్చుకుంటే ₹80 వస్తాయి. అప్పుడు ఆ ₹80 చల్లుతాయి ఇక్కడ మన దగ్గర. అంతేగాని అంత విలువైంది కాబట్టి డాలర్ చల్లదు ఇక్కడ. అలాగే భూమి మీద నువ్వు సమకూర్చుకునే నీ ధనం అసలు చల్లనే చల్లదు. అది పరలోక ధనాన్ని నువ్వు తయారు చేస్తావు. అప్పుడు మాత్రం అది అక్కడ నీకు కావాల్సినటువంటి వనరులన్నీ సమకూర్చి పెట్టింది. దేవునితో సంతోషం, ఆనందం ఉంది. అందుకోసమే ఏం జరిగిందంటే, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పరలోకంలో సంతోషం, ఆనందంతో, శాంతితో, నెమ్మదితో ఉండాల్సినటువంటి తన ప్రాణాన్ని తీసుకెళ్ళి అగ్నిలో గాలేలాగా పడేసుకుంటే ఏంటి లాభం? వాడికి ఏంటి ప్రయోజనం? నువ్వు ఐశ్వర్యం పొందాలని ప్రయాసపడవు. ఎందుకు ప్రయాసపడద్దంటే ఆ పని చేయాలని చాలామంది ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతున్నారు. ఒకరి మీద ఒకటి కుట్రలు, కుతంత్రాలు పడుతున్నారట ఆస్తి కోసం. కానీ నీ ఇంట్లో కష్టము లేకుండా, నీ ఇంట్లో శ్రమ లేకుండా, నీ ఇంట్లో సంతోషం, ఆనందం ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ దేవునితో కలిసి గడపడం. నీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని తిరిగి నీ దేవునికి ఇవ్వడం, నీ దేవునితో కలిసి సమయాన్ని గడపడం, నీ దేవునితో కలిసి ఆయన సన్నిధిలో నువ్వు ఉండడం, ఆయనతో కలిసి నువ్వు జీవించడం. ఇదే కదా ఆయన కోరుకున్నారు నేను. ఇది ఇవ్వడం మానేసి మన కుటుంబాల కష్టాలు నేను బాధపడుతుంటాం. మన కుటుంబాల కష్టం ఎందుకోసం? ఒకసారి మా సుధాకర్ సార్ నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. నేను కారు కొనుక్కున్నాను. ఏందయ్య గారు 12 లక్షలు అంటున్నావు, 14 లక్షలు అంటున్నావు కారు, ఇది ఎట్లా సాధ్యం నీకు అని. నాకేం తెలుసా అన్న, నేను నడిచిపోవడం దేవుడికి ఇష్టం లేకపోతే దేవుడు నాకు కారు ఇస్తాను. అప్పుడు నాకు కారుకి యజమాని నేను కాదు, నా దేవుడే నా కారు యజమాని. ఒకవేళ దానికి కిస్తీ కట్టాల్సి వస్తే నేను కట్టలేకపోతే ఎవరికి అవమానం? ఎవరికి కారు కిస్తీ నేను కట్టలేకపోతే అవమానం నాకా దేవుడిగా? దేవుడికి అవమానం. అందుకోసం దేవుడు ఏం చేస్తారంటే ముందే కిస్తీ టైం వచ్చేసరికల్లా కావాల్సిన వనరులన్నీ తయారు చేసి మనకి ఇచ్చేస్తారు. నువ్వు పోయి కట్టుకోపో, కారులో దర్జాగా తిరిగిపో. ఇప్పుడు దేవునికి అవమానం కలిగేలాంటి పనులు భూమి మీద ఏమైనా మనం చేయగలిగితే మనం దేవునితో సంతోషించి ఆనందించే అవకాశం దొరుకుతుందా, మిస్ అయిపోతుందా? ఆలోచిస్తూ ఉండండి మీరందరు పిల్లలు.
నేను మళ్ళీ చెప్తున్నా, అందరిలాగా మీరు కొన్ని దేవుడు దీవిస్తారు, మీకు పరలోక ఆశీర్వాదాలు వస్తాయి, మీ ఇంట్లో ధననిధులు వస్తాయి, ఈ చెప్పడానికి లేదు నేను. దేవుని నమ్ముకో మీకు పిల్లలు పుడతారు, దేవుని నమ్ముకో నీకు ఆరోగ్యం వస్తాయి, ఇలాంటి పనికి వాళ్ళ విషయాలు చెప్పను నేను మీకు. దేవుడు మీ ప్రతి కుటుంబంలో కావాల్సిన స్థిరమైనటువంటి ఆస్తిని మీకు ఇవ్వాలి. ఎల్లప్పుడూ మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలన్నీ సంతోషంతో ఆనందంతో జీవించాలి మీరందరూ. అలా జీవించాలంటే మీరు ఏం చేయాలో చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. ఇప్పుడు యోబు గారు ఆయన భార్యతో అన్న మాట ఒకసారి ఆలోచించండి. మీరు ఏమన్నాడు? ఆయనే ఇచ్చారు, నేను ఈ భూమి మీదకి ఎలా వచ్చానో తెలుసా నీకు అన్నాడు ఆయన. తల్లి గర్భం నుంచి నేను ఎలా వచ్చానో తెలుసా? దిగంబరిగా వచ్చాను నేను. పోయేటప్పుడు కూడా నేను అట్నే పోవాలన్నాడు. మన వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఒక కొత్త డ్రెస్ కొనుక్కొచ్చి, తెల్ల డ్రెస్ కొనుక్కొచ్చి వేస్తారు సమాధిలో పెట్టే ముందు. కానీ 3 రోజుల తర్వాత పురుగులతో నూకునగా ఆడిపోతుంటుంది ఆ శరీరం అంతా. ఎంతమంది గ్రహిస్తారు దీన్ని? ఆ సొక్క వేసుకొని పోడు ఆయన. ఇంకొక అడుగు ముందుకేసి, మా 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 బాబాయ్ రా చచ్చిపోయినరా, ఈయనకి పలానా విస్కీ అంటే ఇష్టం, పలానా బ్రాండీ అంటే ఇష్టం అని తీసిపోయి క్వార్టర్ తీసిపోయాడు, మట్టిలో పోస్తాం. వాడు తాగుతాడా? 3 రోజుల్లో చూడండి మీరు ఏమైందో. మీరు 3 రోజుల్లో సమాధి తగ్గి చూడలేరు కనుక మీకు అర్థమయ్యేలాగా నేను ఒక విషయం చెప్తా. ఒక కుక్క కానీ ఏదైనా ఒకటి చచ్చిపోతే మనం ఈ పక్కన గుంజి ఆడ పడేసినాం అనుకోండి, రోజు తిరుగుతుంటాం మనం. అంటే మొదటి రోజు ఎలా ఉంటుందో, రెండో రోజు ఎలా ఉంటుందో, మూడో రోజుకి ఎలా ఉంటుందో, అది 4వ రోజుకి ఎలా ఉంటుందో మీరు చూస్తూ ఉండండి. లోపల శరీరం పెట్టినప్పుడు సమాధిలో ఉన్నటువంటి ఆ శరీరం అలాగే ఉంటుంది. అది ఈరోజు ఒక చిన్న సంఘటన ఎదురైంది. పొద్దున్న తల్లాడిపోయాను. పోతే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి సీన్సార్ని రమ్మని పిలుస్తున్నాడు. యాడికి రమ్మంటున్నాడు? అంటు తీర్చుకోవడానికి పోతున్నాడట. ఏ శివరాత్రి కదా, అంట్లు తీసుకోవడానికి పోతున్నాడట. రమ్మని, అక్కడ భోజనానికి రమ్మని. సీన్సార్ ఆయన్ని ఏం అనలేక, రానలేక, వస్తా అనలేక ఆయన ఎంతో టెన్షన్ అవుతుంటే నేను పోయినా ఆడి. ఏంటి సార్ అన్న? అయ్యగారు మరి అంట తీసుకోవడం పోతున్నాం. అంటే ఏంటి? సొక్క కంటిందా, శరీరానికి అంటిందా, ఏడంటింది, ఏది కడుక్కోవడం పోతున్నావు అని అడిగింది నేను. అబ్బా నా అయ్యగారితో ఇవన్నీ చికాకులు అంటుంటారు నాతో. ఎక్కడ అంటింది అంటూ అని అడిగినాను. సొక్క కంటిందా, శరీరానికి అంటిందా, నీ ఇంట్లో అంటుకుందా, ఎక్కడ అంటుకుంది, నువ్వు ఏ అంటును అడగడానికి పోతున్నావు అని అడిగాను నేను. కాదయ్య గారు, మా అమ్మ మా దగ్గరే ఉండిపోయింది, ఆమె అక్కడికి పోలేదు, మేము ఇది అడిగితే అడిగి పోద్దాను. అంటే ఒకవేళ నువ్వు అనుకున్నదే నిజమైతే మీ అమ్మ నీతో ఉండాలని ఆమెతో ప్రేమతో వచ్చి నీ దగ్గర ఉంటుంటే, ఏయ్ చాలు వెళ్ళిపో ఇక్కడికి, నా దగ్గర ఉండొద్దు నువ్వు అని నీళ్ళలో గడిగి పంపించేస్తావు. పాపం మీ అమ్మ నిన్ను అంత ప్రేమతో నీ దగ్గరకు వచ్చి నీతోనే ఉండాలని ఆమెనుకొని నిన్ను అంటుకొని ఉంటే నువ్వు దాన్ని ఎలగొడుతున్నావు ఇక్కడి నుంచి. ఇదే నువ్వు అది చేసి అంటూ అన్నా. అబ్బా బాబాయ్ గారితో బాగా చికాకురా మనందరికీ అంటున్నాయండి. నిజం, ఇదే నిజం. అంట్లుండవు, పాడుండవు. నేను అదే చెప్పిన. క్రైస్తవ సిద్ధాంత ప్రకారం చనిపోగానే క్షణాల్లో వెళ్ళిపోతాడు వాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు. అంట్లు ఇంట్లో ఉండవు. భూమి మళ్ళీ వాడిని ఎరగదు అని చెప్పేశారు. తన ఇంటిని తాను గుర్తుపట్టడు అని చెప్పారు. మరి అటువంటి నిన్ను అడ్డుకొని ఎట్లా ఉంటాడు? ఈ అంటు తీసుకోవడానికి నువ్వు ఆడిపోతావో తెలుసా? మళ్ళీ యాడిపోయి మునుగుతావో తెలుసా? మళ్ళీ మన క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం కాదు నువ్వు మునిగెత్తిపోయి, మళ్ళీ వేరే దేవుడి దగ్గరికి పోయి వేరే ఏదో దేవుడు ఉన్నాడని నమ్మి అక్కడికి పోయి అక్కడ చేస్తే తప్ప నీకు మొదలని నువ్వు అనుకుంటున్నావు. మీ అందరినీ దేవుడు దీవించాలని ఆశీర్వదించాలనుకోకుండా మీకు కావాల్సిన మంచి నాలెడ్జ్ నేర్పడానికే మేము. మీరందరూ పరలోకం పోవడానికి ఏది అవసరమో అది నేర్పడానికే నేను. అందరిలాగా పనికి మాలినటువంటి విషయాన్ని వచ్చి నాకు మహాజ్ఞానం తెలుసులే అని పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ నేర్పి మీ అందరినీ కింద మీద చేయడానికి రాలేదు నేను. నా దగ్గర ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే పరలోకం వెళ్ళాలి, రండి మనందరం కలిసి పోదామని పిలవడానికి వచ్చాను నేను. మనందరం పరలోకం పోవాలి. మనమందరం భూమి మీద వచ్చినటువంటి మనమందరం కూడా తిరిగి దేవుని యొద్దకే వెళ్ళాలి. దేవుని యొద్ద నుండే వచ్చాం మనం. దేవుని యొద్ద నుండి పంపబడితేనే మనం తల్లి గర్భంలోనికి వెళ్ళిపోయాం. దేవుడు పంపిస్తేనే మన తల్లి గర్భంలో ఎదిగాం మనం. దేవుడు ఇస్తేనే ఆయుష్ తీసుకొని బయటకు వచ్చాం.
దేవుడు ఇస్తేనే ఈ భూమి మీద ప్రతి ఆపదలో నుండి, ప్రతి కష్టంలో నుండి, ప్రతి అనారోగ్యంలో నుంచి, ప్రతి శ్రమలో నుంచి విడుదల పొంది మనం ఈ భూమి మీద నివసిస్తున్నాం. దేవుడు దీవిస్తేనే మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం మళ్ళీ దేవుడితో కలిసి జీవిస్తేనే తిరిగి దేవుని యొద్దకు వెళ్తాం. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావడం, ఎక్కడ వెళ్ళిపోయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 10 వరకు గల వాక్య భాగాన్ని ఆలోచిస్తాను నేను ఇప్పుడు మీకు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నము వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు ఆశ కలిగిన వారు, దానిని అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములు అయిన అనేక దురాశలలో పడుచు అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. వాళ్ళే పొడుచుకున్నారు. దురాశలలో డబ్బు సంపాదించాలనే ఆశకు పోయి దేవునికి దూరం అయిపోయి నానా కష్టాల్లో, నానా శ్రమల్లో పడుతున్నారట. అందుకే నేను మీ అందరికీ ఇదే విషయం చెప్తున్నా. నీ ఇంట్లో కష్టం వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవునితో సరిగ్గా ఉండట్లేదని అర్థం. నీ దేవుని సన్నిధిలో నువ్వు కనపడడం లేదని అర్థం. నీ దేవుని వదిలేసి నువ్వు తిరుగుతున్నావని అర్థం. నీ దేవుడు ఇవ్వకపోతే నీకు ఈ భూమి మీద ఏమీ లేదు అసలు. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను నీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది మొదలుకొని నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం అంతా కూడా ఆయన నిన్ను కాపాడుతాడు. నువ్వు ఈ సంగతి తెలుసుకొని నువ్వు ఆయనతో ఉండాలని నువ్వు అనుకుంటే, నేను అందుకే చెప్తుంటాను, నేను మన మగ పిల్లలందరికీ కూడా ఇదే చెప్తుంటాను, నేను యవనస్తులైనటువంటి పిల్లలకు కూడా ఇదే చెప్తుంటాను నేను. మీరు మీ దేవుని సన్నిధిలో గడిపితే కావాల్సిన అద్భుతమైనటువంటి వనరులు సమకూర్చబడతాయి మీ అందరూ. మీ దేవునితో కలిసి మీరు మీ విశ్వాస జీవితంలో ముందు కొనసాగితే దేవుడు మీకు కావాల్సిన ప్రతిదీ మీకు అందిస్తాడు. ఒకవేళ నువ్వు దురాశకు పోయి డబ్బు కోసం ఆశపడి నువ్వు డబ్బు షార్ట్కట్లో వాడుకోవాలి, దాన్ని షార్ట్కట్లో సంపాదించుకోవాలని నువ్వు అనుకుంటే మాత్రం ఎప్పటికీ నీకు సంతోషంగా ఉంది. స్థిరంగా దేవుడు రూపాయి మీద రూపాయి, రూపాయి మీద రూపాయి, రూపాయి మీద రూపాయి పెట్టి నీకు ఇస్తే భూమి మీద నువ్వు 100 రెట్లు పొందుతావు. ఈ భూమి మీద 100 రెట్లు అనుభవిస్తూ సంతోషంగా ఆనందంగా జీవిస్తావు. ఇది అయిపోయినాక పరలోకం కూడా ఖచ్చితంగా నీకు ఇస్తాను. మనం దాన్ని పొందే విధంగా ఉండాలి. భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు కూడా. మరి ఇప్పుడు నువ్వు సంపాదించిన ఈ ఆస్తి అంతా ఎవడి వాగును అనే ప్రశ్న దగ్గరకు వచ్చి ఆగుదాం. మళ్ళీ ఎన్నికొచ్చి తినము, త్రాగుము, సుఖించము. నేను బాగా నాకు చేతులకు కష్టం వచ్చిందని, నీకు ఆ చేతులకు బలం ఎక్కడికి? నీ చేతుల్లో బలం ఎలా వచ్చింది? నీ దేవుడు ఇస్తేనే వచ్చింది అది. నీ దేవుడు నిన్ను కాపాడితేనే వచ్చింది అది. నీకు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తేనే రూపాయి మిగిలింది నీకు. లేకపోతే చిల్లి సంచులు వేసినట్టు నువ్వు 100 రూపాయలు తెచ్చుకున్న ఇంటికి సాయంత్రం వచ్చేసరికి హాస్పిటల్కి 200 కట్టాల్సి వచ్చింది. మళ్ళీ 100 అప్పే నీకు, మళ్ళీ 100 అప్పే. చివరిగా మీ అందరినీ నేను ఒక చిన్న విషయాన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. నేను హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం దగ్గర ముగించేద్దాం దీన్ని, ఈ వాక్య భాగాన్ని. మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం దగ్గర దీన్ని ముగించేద్దాం. ఎందుకంటే ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి లాభం అనే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ చివరికి వచ్చేసరికి ఇక్కడ దీన్ని మనం ముగించేద్దాం వాక్యం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో ఇది మెయిన్ అన్నిటికంటే. మహేశ్వరి ఏమని చెప్తున్నారు తెలుసా బైబిల్ గ్రంథంలో? ధనాపేక్ష లేకుండా ఉండండి, మీకు కలిగిన దానితో సంతృప్తి కలిగి జీవించండి.
అప్పుడు దేవుడు మీకు కావాల్సిన ఇంకనో. నేను మా రత్నం లాంటి వాడికి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఏంటంటే, మనకు చిన్నప్పుడు చలాలు ఉండేవి, ఇప్పుడంటే అన్నీ అక్కడికక్కడ బోరింగ్లు వేసుకున్నాం మనం. పంపులు ఇళ్ళకే వస్తున్నాయి, ఇంతకుముందు లేవు అవి. ఏటికి పోవాలా, ఏట్లో చలం ఒకటి తయారు చేసుకొని చిమ్ముతూ ఉండాలి మనం నీళ్ళు తెచ్చుకోవడానికి. ఇంట్లో ఒక కుండ నెత్తి మీద పెట్టుకుని ఆ కుండ నిండా నీళ్ళు పెట్టి ఒకటి ఎత్తితే పైన పెట్టుకొని ఇంటికి తెచ్చుకునేవాళ్ళు నీళ్ళు, మంచి నీళ్ళు తాగడానికి. అలాంటి చలం ఒకటి పొలం, ఏట్లో ఉన్నటువంటి ఆ పొలం, ఆ చలం నువ్వు చిమ్ముతూ ఉంటే, నీళ్లు తోడుతూ ఉంటే ఎన్ని వస్తాయి? మళ్ళీ తీస్తాం, మళ్ళీ తీసి ఎన్ని వచ్చినాయి? దానికి అంతే ఉండదు సుమి, గ్యాలన్ల వాటర్ వచ్చేసింది దాంట్లోంచి. కానీ కనపడేటప్పుడు మాత్రం అది ఆ చలంలో కొన్ని వాటరే కనపడుతుంటాయి. అవి నువ్వు తోడుకొని తీసుకోగానే మళ్ళీ అది వచ్చేస్తాయి, మళ్ళీ తోడుకొని తీసుకోగానే మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ వస్తాయి. నువ్వు తోడినంత కాలం దాంట్లోకి నీళ్ళు వస్తూనే ఉంటాయి దాంట్లో. ఇఫ్ ఒకరోజు దాంట్లో నీళ్లు తోడలేదు, పొంగి పొర్లిపోతుంటాయారా దాంట్లోంచి? ఆ గుంటలోంచి పొంగి పొర్లిపోతుంటాయి బయటికి. ఎన్ని ఉంటాయి అప్పుడు? 2 రోజులు వాడలేదు, ఏం జరిగింది? అయ్యే ఉన్న వాటర్లోకి ఏం జరిగింది? ఇప్పుడు చెత్త పడింది, పాడైపోయింది, చలము ఊడిపోయింది, నీళ్లు లేవు, ఏమి. కానీ చలవ ఉన్నప్పుడు తోడుతుంటే సుదర్శన్ సార్ ఇంట్లో నిండా సరిపోయిన వాటర్ వచ్చింది, దావి సార్ ఇంట్లో సరిపోయిన వాటర్ వచ్చింది, ఇజ్రాయల్ సార్ ఇంట్లో నిండా వాటర్ వచ్చింది. ఇవన్నీ ఆ చిన్న గుంటలోంచి వచ్చినాయి. ఏ విధంగా తెలుసా మీకు? జిమ్మనని సాక్ష్యం పెడతా చూడండి, జిమ్మనని సాక్ష్యం. ఈ చర్చ్ బిల్డింగ్ కట్టాలని మేము ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఇక్కడ ఒక చిన్న గుంట తవ్వినాం మేము. మీ అందరికీ తెలుసు, అది పక్కన చిన్న గుంట తవ్వితే ఆ గుంటలో నీళ్ళు ఎంతకాలం వచ్చిందో తెలుసా? ఈ చర్చ్ బిల్డింగ్ నిర్మాణానికి పైన లెంటల్ దాకా, పైన స్లాబ్ వేసిన దాకా కూడా ఈ నీళ్ళే వాడినాం. కొన్ని ఒక చిన్న గుంట తవ్వితే దాంట్లో ఉన్న నీళ్లతోనే మేము ఇంత కట్టడం కట్టినాం. ఇలాగనే నేను మీ అందరికీ ఇదే విషయం చెప్తున్నాను, మీరు చలం లాంటి దాన్ని పాడు చేసుకోకండి. మీ విశ్వాస జీవితం చలం కంటే గొప్పది. అది మీరు వెలగడమే కాకుండా అనేకులకు వెలుగునిచ్చే జీవితం మీ అందరిది. అందుకే దేవుడు మీకోసం ఏం చేశారంటే తన ఒక్కగానొక్క కుమారుని లోకానికి ఇచ్చేశాడు. ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి ఇస్తే ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు. కొరడా దెబ్బలు తిన్నారు మన కోసం, ఎన్నెన్నో అవమానాలు పొందారు మన కోసం. ఆయన ప్రాణము మరణమగునంతగా కష్టాలు పడ్డారు మన కోసం. ఆయనకి మనకి ఏంటి రిలేషన్? నేను మళ్ళీ అడుగుతున్నా, ఏంటి రిలేషన్? ఆయనకి నీకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు? నువ్వెవడు అసలు? నీకోసం ఆయన ప్రాణం దారిపోయాల్సిన అవసరం ఏంటి అసలు? నీకోసం ఆయన 3 లక్షల కిరీటాన్ని ధరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? నీకోసమే, నా కోసమే, మన కోసం ఎందుకు ఆయన అన్ని శ్రమలు పడాల్సి వచ్చింది? ఆయనకి నీకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? ఒక పాపి, నేను నిన్న ఆదివారం కూడా అదే చెప్పిన, ఒక పాపిని మారు మనసు పొందేంత అవకాశం మనం ఇవ్వకూడదని క్వశ్చన్ ఇచ్చినాము. ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి ఆయన అక్కడి నుంచి దిగొచ్చి మన కోసం తన ప్రాణాన్ని ధారపోసి ఆయన 3 మేకుల మీద వేలాడి ఎంత శ్రమను అనుభవించి నిన్ను రాజులైన యాజక సమూహంలా మార్చి తన రక్తంలో నిన్ను కడిగి తన శరీరం అనే సంఘంలో తెచ్చి పెట్టిన తర్వాత కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే, నువ్వు రాజులైన యాజక సమూహం రాని నీ గురించి నేను చెప్తుంటే నువ్వేమంటున్నావో తెలుసా? నో, నేను ఒక సాధారణమైన మాదిగోడిని, నేను అంటరాని వాడిని, నాకు అసలు విలువ లేని వాడిని, వీడిని అడుక్కునేటోడిని, వాడి కింద వీడి కింద పనిచేసావు. అరే నువ్వు యజమానివి రా, నువ్వు రాజులైన యాజక సమూహం రాని దేవుడు చెప్తుంటే మన కోసం అంత మనల్ని ధనవంతులుగా మార్చడం కోసం దేవుడు ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకిస్తే అది మర్చిపోయి, అది గ్రహించక ఈ లోకంలో పడి వాడికంటే గొప్పగా నేను ఉండాలి, నేను వీడికంటే గొప్పగా ఉండాలి, వాడికంటే మెరుగు ఉండాలని ఎదుటి వాడిని పోల్చుకొని ఇవాళ నుండి రేపట్లో చచ్చిపోయే వాడిని పోలిక తీసుకొని లక్షల కోట్ల సంవత్సరాలు నిన్ను తన దగ్గర పెట్టుకోవాలనుకుని ఆయన్ని మర్చిపోయి, ఆయన పంపినటువంటి ఆయన కుమారుణ్ణి కూడా నువ్వు మర్చిపోయి
వాళ్ళకి చేయాల్సినటువంటి పనులు, వాళ్ళని ప్రేమించాల్సినటువంటి ప్రేమ, వాళ్ళ ఎడల విశ్వాసాన్ని నువ్వు మర్చిపోయి ఈ లోకంలో జీవిస్తూ, నేను అందుకే చెప్పిన నిన్న మేము ఒక క్లాస్ పెట్టుకున్నాం మేము వైరాలో, ప్రీచర్స్ అండ్ మన ప్రీచర్స్ అండ్ వాళ్ళ 12 మందితో మీటింగ్. మేము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి మేము 6 సెంటర్లు వేస్తే ప్రతి సెంటర్ నుంచి 2 తీసుకొని ఆ 2 పిలిచినాం నిన్న మీటింగ్, అది వైరాలో. అందుకే నేను ప్రతిపాడు వాళ్ళ అమ్మాయి అన్నప్రాసనకు లేను. నేను మీటింగ్ ఇది ఎప్పుడో మేము అనౌన్స్ చేసుకున్నాం కనుక నేను దాంట్లో లేను. అందుకే నేను మళ్ళీ వాడు ఏమైనా ఫీల్ అవుతాడేమో అని ప్రదీప్ గారు, నేను అమ్మగారిని వాళ్ళని కన్నారావు వాళ్ళని పంపించాను. నేను రాలేకపోయాను, నాకు అదే ముఖ్యం అని చెప్పాను అందరు. మా అమ్మ చనిపోయినా కూడా అదే చేసిన అని చెప్పిన నేను. మా లాదరయ్య గారు మేమందరం కలిసి ఆ చిన్న చర్చ్ బిల్డింగ్లో మా సువార్తమ్మ గారు చనిపోతే మనం వెళ్ళిపోదాం అని హడావుడి చేస్తుంటే పోలే నేను. ప్రార్థన అంతా జరిగిన తర్వాతనే పోయింది. వీటన్నిటిని బట్టి మీరు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు మన జీవితాల్లో దేవుడు, మన జీవితాల్లో ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, మన జీవితాల్లో మనని పరిశుద్ధులుగా మార్చినటువంటి పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురే మనకు జీవితంలో ప్రధానం అన్నిటికంటే. వాళ్ళ తర్వాతనే భర్త అయినా, భార్య అయినా, కొడుకు అయినా, కూతురైనా, అమ్మ అయినా, నాన్న అయినా, మనకు ఎవడైనా సరే తోడబుట్టిన వాడైనా ఆ ముగ్గురు తర్వాతనే ఉండాలి. అలా నువ్వు ఉంటే నువ్వు లోకం అంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకునే బ్యాచ్లో కాకుండా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్నటువంటి సమస్తం ఆయన చేసిన మేలులలో నువ్వు దేవుని మరవకు అని చెప్పినటువంటి ఆ బ్యాచ్లో నువ్వు ఉంటావు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగా. రండి పరలోకం వెళ్దాం. పరలోకం అంత ఆశామాషిగా సంపాదించుకోలేము మనం. పరలోకం సంపాదించుకోవడం అంటే అంత ఆశామాషి వ్యవహారం ఎంత మాత్రం కాదు. ఎంత కష్టపడితే తప్ప మనం దాన్ని సాధించలేము. ఒక 10 రూపాయలు సంపాదించాలంటే, 20 రూపాయలు సంపాదించాలంటే ఒక రోజంతా కష్టపడితే తప్ప ఆ 100 రూపాయలు రావు మన ఇంట్లోకి. మరి పరలోకం అంత ఫ్రీగా వచ్చిద్దా? ఏం చేయకుండానే వచ్చిద్దా? రండి చేద్దాం. ఇప్పటి నుంచి దేవునితో కలిసి గడిపే సమయాన్ని పెంచేద్దాం. దేవునితో సంతోషించి ఆనందిద్దాం. దేవుని కొరకు జీవిద్దాం. దేవునికి మన సమయాన్ని, ధనాన్ని, మన సమస్తాన్ని, మన శరీరాలతో సహా ఆయనకు దారపోసేద్దాం. ఆయన నుండి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును కాక. మనందరం పరలోకం వెళ్ళాలని నేను మీ అందరిని ప్రేమతో హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మనమందరం అలాగే జీవించి అలాగే పరలోకం వెళ్ళాలని మీ అందరి నిమిత్తమై దేవునికి ప్రార్థన విజ్ఞాపన సమర్పిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్. థాంక్యూ.